హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేము విజయవాడకొచ్చామని షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను కదా! మేము విజయవాడకొచ్చాక ఇది సెకండ్ డే అండి. అంటే శనివారం రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజైతే అందరికీ హాలిడే ఆ రోజు. అందరికీ హాలిడే అంటే మా వదిన హాలిడే పెట్టుకుంది. మా అన్న కూడా లీవ్ పెట్టుకున్నారనమాట. అందరికి హాలిడే అని చెప్పి మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. ట్రిప్ అంటే దూరం కాదులెండి. విజయవాడకి, మంగళగిరికి కొంచెం దగ్గర దగ్గర ఉన్న ప్లేసెసే అనమాట. ఇంకా మేమైతే ముందే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడి, ఇంకా పానకాల నరసింహస్వామి గుడి అవన్నీ చూసేసాము. ఏమైనా చూడని ప్లేసెస్ ఉన్నాయేమో, చూడని టెంపుల్స్ ఉన్నాయేమో అని చూసుకున్నామన్నమాట. ఇంకా విజయవాడకి కొంచెం దగ్గరలో ఉన్న కోటప్ప కొండ అవన్నీ చూసేసాము. ఇంకా చూడనేటివంటే విజయవాడకి కొంచెం దగ్గరలో బాపట్ల ఉందన్నమాట. బాపట్ల బీచ్‌కి వెళ్దాం అనుకున్నాము సాటర్డే రోజే. కానీ ఆ రోజు ఏమైందంటే సాటర్డే కదా! మేము నాన్ వెజ్ తినమనమాట. బీచ్ అంటే ఇంక చెప్పనక్కర్లేదు కదా! ఫిష్ అది ఇన్‌స్టెంట్‌గా ఫిష్ అక్కడ ఫ్రై చేస్తూ ఉంటారు. అక్కడే లైవ్‌గా. అది తినాలంటే మనము సండే వెళ్దాంలే అని మళ్ళా ప్లాన్ చేసుకున్నాము. సరే అన్నట్లు ఇంక సాటర్డే అయితే 3 టెంపుల్స్‌కెళ్తున్నామండి. ఒకటొచ్చేసి దశావతారాల గుడి. ఇంకొకటొచ్చేసి కొంచెం కొండపైనే ఉంటది. ఇంకొక గుడి వచ్చేసి టీటీడీ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారంట. సేమ్ తిరుమలలో గోవింద ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉంటాడంట. మేము ఫస్ట్ అయితే ఇక్కడ కొండపైన ఉన్న గుడికైతే వెళ్తున్నామనమాట. ఇంకా మాకైతే బెంగుళూరులో ఉన్న క్లైమేట్‌కి, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న క్లైమేట్‌కి చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ ఫుల్ చలి ఉండింది కదా! ఇక్కడికొస్తూనే ఈ వేడికి మాకు కొంచెం బాగా సెట్ అయిపోయిందనమాట. మాకుండే జలుబు, దగ్గు అన్నీ తగ్గిపోయాయి. ఇంకా మేము కొండపైన ఉన్న గుడికెళ్ళాలంటే కొంచెం విజయవాడకి ఔట్ సైడ్ నుంచి వెళ్ళాలనమాట. విజయవాడ ఔట్ సైడ్ అంటే విజయవాడకి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి ఈ గుడైతే. ఇక్కడ చూస్తున్నారా పైన కొండపైన ఒక చిన్న ఇల్లులాగా కనిపిస్తోంది యెల్లో కలర్‌ది. అదే అనమాట ఆ గుడి. ఇక్కడ నుంచి ఈ ఊర్లో నుంచి వెళ్ళాలి ఆ గుడికైతే. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా మనం వెళ్తున్న ఆటో అయితే కొండపైకైతే వెళ్ళదంట అండి. కింద వరకు వెళ్తుంది. అక్కడ వరకు ఆగి ఇంక కిందనే దిగేసి ఇక్కడ దేవస్థానం బసెస్ అయితే ఉంటాయండి. అక్కడి నుంచి బస్ అయితే ఎక్కాలన్నమాట. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఆ డోర్ కూడా లోపలికెళ్ళేదానికి ఎంట్రన్స్ అండి. ఇది కాకుండా పక్కనే ఒక మెయిన్ డోర్ ఉందన్నమాట. మేమైతే అక్కడి నుంచి వెళ్ళాము. అక్కడే ఎంట్రన్స్ అవుతూనే లోపలికి ఎంటర్ అవుతూనే మనం టికెట్ తీసుకోవాలి బస్‌కి. ఫ్రీ బస్ కాదు. ఈ బస్సులొచ్చేసి దేవస్థానం యొక్క బస్సులండి. దీనికి టికెట్ ఉంటుంది సెపరేటు. ఒక మనిషికి 30 రూపీస్ అని ఉంటుంది. అంటే వచ్చేదానికి, వెళ్ళేదానికి రెండిటికి ఒకేసారి తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఎంట్రన్స్‌లోనే ఉందండి టికెట్ తీసుకోవడానికి. 2 బసెస్ ఉంటాయి. ఇంకా ఆ రోజు ఏమైందంటే మేము శనివారం రోజు కదా వెళ్ళింది. కింద చూస్తే జనాలు ఎవరు లేరులే, అంత పైన ఎవరు ఉండరులే అని అనుకున్నాము. తీరా చూస్తే బస్సు ఎక్కేటప్పుడు చాలామంది ఉన్నారండి. ఇంకా మేము చూసి షాక్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా? ఇది అండి టికెట్ అయితే. పోను, రాను అని రాసి పెట్టున్నారు 30 రూపీస్ అని. అంటే వెళ్ళేదానికి, వచ్చేదానికి ఒకటే 30 రూపీసే అనమాట. ఎక్స్‌ట్రా మళ్ళీ వేరే టికెట్ అవసరం లేదు. ఇక్కడైతే టికెట్ తీసేసుకున్నాము. అక్కడ బస్సు ఎక్కే చోట అయితే ఫుల్ జనాలున్నారండి. మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక దాని టికెట్ సెంటర్ పక్కనే చెరుకు రసం అని, పాప్‌కార్న్ అని ఇలా అన్నీ కొని తినే స్నాక్స్ అయితే కనిపించాయన్నమాట మా లక్కీకి. అవి చూస్తూనే కావాలని చెప్తున్నాడు. వద్దు లక్కీ, బస్ ఎక్కాలి ఇప్పుడు మనము. అది కొండపైన కదా! అది కొంచెం కరువు అంతా ఉంటుంది. వామిటింగ్ లాగా వచ్చేస్తది. ఇప్పుడు వద్దులే, దిగినాక తీపిస్తాంలే అని చెప్తున్నామన్నమాట. ఇక్కడ బస్సెస్ ఎలా ఉన్నాయంటే మనం విజయవాడ కనకదుర్గమ్మ గుడికెళ్ళేటప్పుడు బస్సెస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి విజయకీలాద్రి దేవస్థానం అన్నమాట. ఇందాక చూసారు కదా బస్ ఎక్కేటప్పుడు ఎంత మంది ఉన్నారో, తోసేసుకుంటున్నారనమాట ఎక్కేటప్పుడైతే. మాకసలు కూర్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. ఎలాగోలా కొంతమంది నిల్చున్నాం, కొంతమంది కూర్చొనొచ్చాము. కింది నుంచి కొండపై వరకు ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే పడుతుందండి. ఎక్కువ సేపయితే కాదనమాట. ఓన్లీ ఒక 4 కర్వ్స్ ఉంటాయి అంతే. తర్వాత దిగేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ బస్ పైన ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో, ఆ బస్ పైన ఉన్న ఆయనే అనమాట ఈ గుడి కట్టించింది. ఈ గుడి నేమ్ వచ్చేసి శ్రీ విజయకీలాద్రి వాసినే ఓం భూ వరాహాయ నమః అని రాసి పెట్టున్నారనమాట. మెయిన్ గుడి వచ్చేసి విజయకీలాద్రి దేవస్థానము. ఈ గుడికైతే మా అమ్మ వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం అంట రావడము. లోపలికొస్తూనే ఇక్కడ క్యూ కనిపించిందనమాట మాకు. మేము క్యూలో జాయిన్ అయిపోయాము. ఈ క్యూ వచ్చేసి అర్చనం టికెట్ తీసుకునే వాళ్ళ క్యూ అంట. మేమైతే ఇంకా మా అన్న, మా ఆయన అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు.
ఫ్రీ దర్శనం ఉంటుంది కదా అండి. ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళకైతే ఫాస్ట్‌గా పంపించేస్తున్నారు. కానీ అర్జెంట్ టికెట్ తీసుకునే వాళ్ళకి కొంచెం టైం పట్టిందనమాట మాకు ఆ రోజైతే. నేను చెప్పాను కదా! మేము ఆ రోజు ఇంతమంది ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పి. గుడిలో అయితే చాలామంది ఉన్నారండి జనాలు. అంటే ఆ రోజు సాటర్‌డే ఒకటి కొంచెం ఏదో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయంట. అదేదో మంచి రోజంట ఆ రోజైతే. అందుకే కొంచెం అక్కడ ఏదో పారాయణం చేస్తూ ఉన్నారు. జనాలైతే వస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ ఒకటే గుడి కాదండి. నారాయణ గుడి ఒకటే కాదు. చాలా గుళ్ళైతే లోపల పోతుంటే మనం దర్శనం చేసుకుంటూ ఉంటే ఒక 6, 7 దాకా వస్తున్నాయి టెంపుల్స్ అయితే. ఇక్కడ మేము లోపలికెళ్ళేటప్పుడైతే వీళ్ళు ఇక్కడ నామం పెడుతూ ఉన్నారు. గోవింద నామము. ఇక్కడ మేమైతే అందరం పెట్టించుకొని లోపలికెళ్ళాము. లోపల స్వామివారు ఎలా ఉంటారంటే వరాహ స్వామిలాగా ఉంటారండి. లక్ష్మీ వరాహస్వామి సమేతంగా ఉంటారనమాట. చాలా బాగా దర్శనమైంది మాకైతే. అంటే మేము లోపల వీడియో అయితే తీసుకోలేదండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. ఇంకా బయటకొస్తూనే ప్రసాదం పెడుతున్నారు. అది చూడడానికి ఎలా ఉందంటే ప్రసాదము ఏదో గులాబ్ జామ్ చూస్తున్నట్లు అనిపించింది నాకైతే. కానీ అది గులాబ్ జామ్ కాదండి. చిలకడ దుంపలు అంటాం కదా మనము స్వీట్ పొటాటో. వాటిని బెల్లం పాకంలో ఉడికిచ్చి పెడుతున్నారనమాట. ఇక్కడ స్వామివారి ప్రసాదం అదే పెడతారంట ఇక్కడ రోజు అయితే. అది టేస్ట్ చాలా బాగా అనిపించింది నాకైతే. మా లక్కీ కూడా తిన్నాడనమాట. స్వీట్ కదా! మా లక్కీకి స్వీట్స్ అంటే ఇంక చెప్పనక్కర్లేదు. చాలా బాగా తింటాడు. ఇంకా దర్శనం అయిపోతూనే ఇలా బయటకొస్తూనే అందరూ ఇలా స్టోన్స్‌తో ఇల్లు కడుతుంటే నాకు కూడా కట్టాలనిపించింది. నేను మా వదిన అయితే ఇద్దరం అక్కడ స్టోన్స్‌తో ఇలాగ బిల్డింగ్‌లాగా కట్టేసామనమాట. అంటే మనకు నమ్మకం అనమాట. అంటే ఇలా స్టోన్స్‌తో ఇల్లు కడితే మనం ఫ్యూచర్‌లో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాం అన్నట్ల ఒక నమ్మకం ఉంటుంది కదా మనకు మనసులో. అలా అని స్టోన్స్‌తో ఇల్లు కట్టేసాం. పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయండి. పక్కనే అమ్మవారి గుడి ఉంది. తర్వాత గోవింద గుడి ఉంది. అలా అన్ని గుళ్ళైతే వస్తున్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మెయిన్ వరాహస్వామి గుళ్ళైతే మేము వీడియో తీసుకోలేకపోయాము. పక్కన చిన్న చిన్న టెంపుల్స్‌లో అయితే వీడియో తీసుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఇంకా పక్కనే చిన్న టెంపుల్‌లో హోమం చేసున్నారండి. ఇక్కడ చూస్తున్నారా ముగ్గులు వేసున్నారు. బాగా చిన్న చిన్నగా అన్నీ. అంటే అది ఆల్రెడీ పెయింట్‌తో వేసి పెట్టున్నారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. బ్లాక్ టైల్స్ మీద బాగా ముగ్గులు చాలా బాగా కనిపించాయి. ఇక్కడ చూసారా హోమం చేసున్నారు. అదే అందరూ బొట్టు పెట్టుకుంటున్నారనమాట. బ్లాక్ బొట్టు. అది చాలా వేడిగా ఉంది. చూసి పెట్టుకోండి అని చెప్తున్నారు స్వామి అయితే. అలా మేము కూడా పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఇలా నీళ్ళైతే చల్లించుకున్నామనమాట అందరి మీద. ఈ హోమం పేరొచ్చేసి సుదర్శన హోమం చేసున్నారండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము కరెక్ట్ టైంకి వెళ్ళామేమో అన్నట్లు అనిపించిందనమాట. అంటే బొట్టు పెట్టించుకున్నాము. బ్లాక్ బొట్టు అవన్నీ కదా! చాలా హ్యాపీ అనిపించింది. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము ఎందుకంటే ఆటోలో వచ్చాం కదా! మా ఆటో అన్న అయితే కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఆ రోజు 3 టెంపుల్స్‌కి వెళ్దాం అనుకున్నాం గదా! ఒక టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా విజయవాడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంది. కృష్ణా నది బ్రిడ్జు. ఇక్కడి నుంచే కొండపై నుంచి దర్శనం చేసుకున్నాక మళ్ళీ సేమ్ అదే బస్‌లోనే కిందికెళ్ళాలన్నమాట. ఇక్కడ టైమింగ్స్ చూస్తున్నారా? మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 వరకు ఓపెన్‌లో ఉంటుందంట. మళ్ళీ ఈవినింగ్ అయితే 5 నుంచి నైట్ 8:30 దాకా ఓపెన్‌లో ఉంటుందంట. ఇందాక చూసారు కదా! మేము బస్సు ఎక్కేటప్పుడు ఎంతమంది ఉన్నారో తోసుకుంటూ ఉన్నారు. మేము కిందకి వెళ్ళేదానికి బస్సు ఎక్కేటప్పుడు మాత్రము అంత జనాలు ఎవరూ లేరండి. ఒక 6, 7 మంది ఉన్నారంతే. మేము చాలా ఫ్రీగా వెళ్ళామన్నమాట. నాకైతే ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడేమో కార్లన్నీ లైన్‌గా పెట్టున్నారు. మేబీ కార్స్ అయితే అలో చేస్తారనుకుంటా పైకి. దీనికేమైనా టికెట్ తీసుకోవాల్సి వస్తుందేమో. పైకి వచ్చేటప్పుడు అంత కర్వ్స్ అనిపియలేదండి. కానీ దిగేటప్పుడు మటుకు ఎక్కువ కర్వ్స్ 4 కర్వ్స్ ఉన్నా కూడా ఏదో జారుతున్న ఫీలింగ్ వచ్చింది మాకైతే. అంటే అంత కర్వ్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా వీడియో కూడా బాగా తీసుకోగలిగాము. ఎందుకంటే చెప్పాను కదా! కూర్చోడానికి కూడా ప్లేస్ బాగా దొరికిందని చెప్పి మాకు. వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోలేకపోయాము. పోయేటప్పుడు మటుకు వీడియో తీసుకుంటూ ఉన్నాము. అంటే నడిచి వచ్చేదానికి కూడా వేరే రూట్ ఉందనుకుంటా అండి. ఆ రూటు ఇది కాదేమో వేరే రూట్ ఉందనుకుంటా. ఇంకా మేమైతే నెక్స్ట్ వేరే టెంపుల్‌కి వెళ్తున్నామండి. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి దశావతారాల టెంపుల్ అనమాట. ఇక్కడ నారాయణ గుడి ఒక పక్క ఉంటే దశావతారాల గుడి ఇంకో పక్క ఉందనమాట. అంటే ఇది కొంచెం మంగళగిరి దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా గూడ్స్ ట్రైన్ వెళ్తూ ఉంది. ఇంకా ఇందాకైతే మా లక్కీ స్నాక్స్ కావాలని చెప్పాడు కదా పాప్కార్న్ అదైతే తీసుకున్నాం అక్కడ. వాళ్ళ కోసం అని చెప్పి మేము కూడా తింటూ ఉన్నాము స్నాక్స్ అయితే. ఆ రోజు కొంచెం ఎండ బాగానే ఉండిందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా గుడి అయితే వచ్చేసిందనమాట. ఇదే దశావతారాల గుడి.
ఇది ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు వెళ్ళున్నారంట. ఇది మళ్ళీ మా కోసం అయితే వస్తున్నారు వాళ్ళైతే. నేను ఇందాక చెప్పినట్లు ఆ గుడి దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పాను కదా! తర్వాత ఇక్కడ చూస్తే దానికి ఇక్కడ త్రిబుల్ ఉన్నారండి. అంతమంది ఉన్నారు. మేబీ శనివారం కదా ఆ రోజు. అందుకే అంతమంది ఉన్నారనుకుంటా. హాలిడే అందరికీ హాలిడేనే మేబీ అయ్యుండొచ్చు. అది మేము రాంగ్ టైంలో వెళ్ళామేమో ఏమన్నా. ఆ గుడి దగ్గర అయితే ఎన్నో కార్లు, ఆటోలు, బండ్లన్నీ చాలా పార్కింగ్ చేసి ఉన్నారు. గుడి బయట ఇలా హరిదాస్ లాగా ఒకరున్నారనమాట. చూస్తేనే అంటే చాలా డేస్ తర్వాత హరిదాస్‌ని ఇలా చూస్తున్నాం కదా! చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే ఒక పెద్ద క్యూ ఉండిందండి. అది కూడా బయట నుంచి క్యూ ఉండింది. మేము అనుకున్నాము ఇంత జనం ఉన్నారు ఇక్కడ ఏమైనా టికెట్ తీసుకోవాలేమో అని. టికెట్ అయితే ఇక్కడ ఏమీ లేదండి. ఒకే టికెటే అనమాట. మేబీ స్పెషల్ దర్శనం ఉంటుందనుకుంటా. మేమైతే ఏ టికెట్ తీసుకోలేదు. డైరెక్ట్‌గా ఇలా క్యూలోకి జాయిన్ అయిపోయామన్నమాట. ఇంకా నేనైతే దశావతారాల గుడి అంటే లోపల అంటే 10 మంది స్వాములు ఉంటారేమో అనుకున్నాను. కానీ ఒకరే స్వామి అండి. గోవింద ఒకరే ఉంటారు లోపలైతే. కానీ ఇక్కడ వరండా ఉంది కదా! మొత్తం లోపల కారిడార్ లాగా అక్కడ లోపలైతే 10 మంది అవతారాలనైతే స్వామివార్లని విగ్రహాలైతే పెట్టున్నారు. మనం లోపల దర్శనం చేసుకున్నాక బయటకొచ్చి వాళ్ళందరిని దర్శించుకోవచ్చు. లోపలైతే దర్శనం చాలా జరిగిందండి మాకు. సాక్షాత్తు తిరుమలలో గోవిందని చూసినట్లే అనిపించిందనమాట. తర్వాత అక్కడైతే అన్నదానం జరుగుతూ ఉండిందండి. తర్వాత మేమైతే అన్నదానంకి వెళ్ళిపోయాము. అప్పటికే టైము 12:30 అలా అయింది. ఈ గుడి టైమింగ్స్ కూడా మధ్యాహ్నం 12:30 వరకే అని చెప్పారు. కరెక్ట్‌గా మేము వాళ్ళు క్లోజ్ చేసే టైంలోపు దర్శనం చేసేసుకున్నాము. తర్వాత అన్నదానంకైతే వచ్చేసామండి. ఇక్కడ రైసు, ఇంకా పప్పు, ఏదో పచ్చడి, ఇంకా సాంబారు, రసము, మజ్జిగ అవన్నీ పెడుతున్నారు. అన్ని టేస్ట్ అయితే చాలా బాగా అనిపించాయండి మాకు. ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే పద్ధతి అనేది ఇక్కడ ప్లేట్స్ అనేటివి వాళ్ళు ఆల్రెడీ కడిగి పెట్టుంటారు. మనం తినేసాక మన ప్లేట్ మనమే కడిగేసి అక్కడ పెట్టాలండి. నెయ్యి కూడా వేస్తున్నారు పప్పన్నంలోకి. చాలా పద్ధతి కూడా చాలా బాగా అనిపించింది. మనం తిన్నాక కావాలంటే బయట అక్కడ అన్నదానం కోసం వాళ్ళు అమౌంట్ అయితే తీసుకుంటారండి. మనకు నచ్చితే అమౌంట్ అయితే అక్కడ కట్టొచ్చనమాట. మేమైతే అక్కడ కొంత అమౌంట్ అయితే పే చేసాము. తర్వాత ఇక్కడ కొంచెం బయటకొస్తూనే ఒక రూమ్ లాగా ఉండింది. ఒక షాపింగ్ లాగా. ఇక్కడ అన్నీ అంటే గాజు వస్తువులు, రాగి వస్తువులని ప్రతి ఒక్కటి అమ్ముతూ ఉన్నారనమాట. చూడడానికైతే చాలా బాగా అనిపించాయి. అది చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. గుడి దగ్గర అయితే బెలూన్స్ అమ్ముతూ ఉన్నారు. ఇంకా పిల్లలకైతే అవి కావాలంట. అవి కావాలని అడిగారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే మా అన్న బెలూన్స్ తీసుకొనొచ్చాడు. 3 బెలూన్స్ తీసుకొనొచ్చాడు. అక్కడ ఏమైందంటే అంటే ఇక్కడ బెలూన్స్ కొంచెం పెద్దదిగా కనిపిస్తున్నాయన్నమాట. సరే ఒక బెలూన్ మా అన్న వచ్చేసి పైన కడతా అని తీసుకున్నాడు. ఆ బెలూను గాల్లో ఎగురుకుంటా బయట పడిపోయిందనమాట. ఇంకా మిగతా 2 బెలూన్స్ కూడా యాడ పడిపోతాయా అని చెప్పి ఇంకా దాంట్లో అయితే మేము గాలి తీసేసాము. ఇక్కడ చూస్తున్నారా వెళ్తూ ఉంటే అరటి తోటలు మొత్తం చాలా బాగుండిందని చూసేదానికి. మొత్తం అంటే పొలాల మధ్యలో వెళ్తూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ మేము ఏ గుడికి వెళ్తున్నామంటే టీటీడీ వాళ్ళు కొత్తగా కట్టిన సేమ్ తిరుమల గుడి ఎలా ఉంటుందో సేమ్ అక్కడ అలానే ఉంటుందండి. గోవింద సేమ్ తిరుమలలో ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉంటాడనమాట. మాకైతే చాలా ఎగ్జైట్మెంట్‌గా ఉంది. ఎందుకంటే అంత దూరం తిరుమలకి వెళ్ళకపోయినా మన ఊర్లోనే ఇలా గోవింద దర్శనం ఇస్తున్నాడంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది గదా! మాకిలా పొలాల మధ్యలో వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో మొత్తం అవి చూసుకుంటూ వెళ్తూ ఉంటే.
ఇంకా మేము ఆ గుడికి వెళ్ళే దారిలోనే మంతెన సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమం అయితే కనిపించిందండి. చాలా పెద్ద ఆశ్రమము. డైరెక్ట్‌గా చూడడం ఇది సెకండ్ టైమ్ అనమాట. ఫస్ట్ టైమ్ అయితే మేము కోటప్ప కొండకు వెళ్ళేటప్పుడు ఒకసారి 2 ఇయర్స్ బ్యాకో, 3 ఇయర్స్ బ్యాకో చూసిన్నాము. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఆ ఆశ్రమం అయితే. చాలా పెద్దగా ఉందండి. మనకైతే లోపలికి అలో లేదంట. మరి అది లోపలికెళ్ళాలంటే అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళే వెళ్ళాలనుకుంటా. అంటే అక్కడ ఒక 1 వీక్ అలా ఉంటారు కదా! డబ్బులు కట్టి మేబీ అక్కడ ఉండే వాళ్ళకి అది పర్మిషన్ ఉందనుకుంటా. తర్వాత ఇలా మెయిన్ రోడ్‌లోకైతే ఎంటర్ అయ్యామండి. మెయిన్ రోడ్ కూడా ఇది హైవే అనుకుంటా. చాలా నీట్‌గా ఉంది. ఇక్కడ చూస్తున్నారా టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది దూరం నుంచి. ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే ఎక్కువ ప్లేసే ఉందండి. కానీ ఆ రోజు శనివారం కదా! మేము చెప్పాను కదా! రాంగ్ టైమ్‌లో వెళ్ళామేమో అని. ఆ రోజు అక్కడికి కూడా చాలామంది ఉన్నారండి. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతూనే అన్నదానం జరుగుతూ ఉండిందండి. ఇక్కడ ఏమంటే శనివారము తిరుమల లడ్డులైతే అమ్ముతారంట. మేము వెళ్ళిన రోజైతే తిరుమల లడ్డు లేవని చెప్పారు. అది 1 వీక్ వరకు రావని చెప్పారు అప్పుడు కూడా. మా మాకైతే తీసుకోవాలనుకున్నాం కానీ కొంచెం డిసప్పాయింట్ అనిపిచ్చింది. ఇంకా ఈ గుడి లోపల చూస్తే తిరుమలలో మనం లోపల గుడి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉన్నిందండి. కొంచెం క్యూ లైన్ సిస్టమ్ ఒక్కటి చేంజ్ అయింది కానీ గుడి మొత్తం లోపల అలానే ఉందన్నమాట. మాకు దర్శనం కూడా చాలా జరిగిందండి. అంటే మనం తిరుమలలో గోవిందని చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది మాకంటే అంతే ప్రశాంతంగా అనిపించిందనమాట. తిరుమలలో ఏమంటే దర్శనం చేసుకునేటప్పుడు అంటే ఫాస్ట్‌గా తోసేస్తూ ఉంటారు కదా! ఇక్కడ అలా ఏం లేదు. ఒక 3-4 మినిట్స్ వరకు మేము దేవుడినైతే బాగా దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉన్నాయండి. మేమైతే తీసుకోలేదనమాట అది. మేము నార్మల్ దర్శనంకే వెళ్ళాము. నార్మల్ దర్శనం కూడా చాలా జరిగింది మాకైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మనం తిరుమలలో గోవింద దర్శనం అయ్యాక గుడి లోపల నుంచి బయటకొచ్చాక విమాన వెంకటేశ్వర స్వామినైతే దర్శించుకుంటాం కదా! ఈ గుడిలో కూడా అదే కట్టేశారండి. చాలా బాగా అనిపించింది చూడ్డానికి. ఇంకా అలా వెళ్తూ ఉంటే సేమ్ అదే అనుకుంటూ వెళ్తున్నామనమాట. సేమ్ తిరుమలలో కూడా ఇలానే మండపాలు అవన్నీ పెట్టుంటారు కదా! సేమ్ ఇలానే స్టెప్స్ ఉంటాయి అని చూసుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. ఇంకా అక్కడైతే పులిహోర ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు. అది తీసేసుకున్నాము, తినేసాము. ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు అన్ని దర్శనాలు అయ్యేసరికి మధ్యాహ్నము 2 అయిపోయిందండి. 2:30 అయింది. ఇంటికి వెళ్ళేసరికి 3:30, 4 అయిందనమాట. ఇంటికి వచ్చాక నేనైతే ఒక సెలబ్రేషన్ చేసుకున్నామండి. అదేమంటే నాకు యూట్యూబ్లో 5000 సబ్స్క్రైబర్ దాటారండి. చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే కదా నేను ఇంతవరకు వచ్చాననిపించింది నాకైతే. చాలా థ్యాంక్స్ అండి. నా యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి చాలా థ్యాంక్స్ అండి.
ఇది చూడడానికి ఒక చిన్న సెలబ్రేషనే కావచ్చు. ఎందుకంటే 5000 సబ్స్క్రైబర్సే అని అనుకోవచ్చు. కానీ నేను 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా! కానీ అది నేను స్లోగానే వస్తుంది నా యూట్యూబ్ అయితే. నేనైతే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఒకేసారి 50,000 సబ్స్క్రైబర్స్ రావాలి అలా ఇలా అని. నాకైతే ఇదొక పెద్ద సెలబ్రేషన్ అని చెప్పాలండి. 5,000 సబ్స్క్రైబర్స్ అంటే నాకైతే చిన్న విషయం అయితే కాదు. చాలా పెద్ద విషయం అనమాట. ఇంక దానికోసం అయితే మా ఆయన ఇలా కేక్ అయితే ఆర్డర్ పెట్టున్నారు. కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ యూట్యూబ్ గురించి చెప్పాలంటే నేను ముందైతే జస్ట్ కుకింగ్ మాత్రమే స్టార్ట్ చేశానండి. కుకింగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత మెల్లమెల్లగా నాకు కొంచెం వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. వ్లాగ్ స్టార్ట్ చేశాక కొంచెం వ్యూస్ అంతా బానే వచ్చాయన్నమాట. వ్యూస్ అంతా బానే వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు. నాకు మెయిన్ వీడియో ఏది బాగా పోయిందంటే సత్యసాయి హాస్పిటల్ పెట్టినానండి. ఆ వీడియో గురించి పెట్టినాను. ఆ వీడియో అయితే నాకు చాలా వైరల్ అయిపోయింది. దానివల్లే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. దీనికి మెయిన్ ఎవరు కారణం అంటే మా ఆయనే అని చెప్పాలి. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో ప్రతి ఒక్క వీడియోకి మా ఆయన ఎక్కువ సపోర్ట్ చేస్తారనమాట. పెట్టు అని మా ఆయన ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. అందుకే మా ఆయన సపోర్ట్ లేకుంటే నేను వీడియోస్ అయితే పెట్టలేను కదా అండి. నిజంగా మా ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. అంత హ్యాపీగా ఉంది నాకైతే. ఇక్కడ చూస్తున్నారా స్క్రీన్ పైన 5004 సబ్స్క్రైబర్స్ అని చూపిస్తుంది. నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి ఇదైతే. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.